హాయ్ ఆల్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ సలార్ మూవీ సీజ్ ఫైర్. టైటిలే చెప్తుందిగా, ఇది ఫ్లవర్ కాదు ఫైర్ అని. ఇది డెఫినెట్గా ప్రభాస్ది కమ్బ్యాక్ మూవీ. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన మూవీ, దట్స్ ఫర్ షూర్. మూవీని కంపేర్ చేయొద్దు, కేజీఎఫ్ కంటే బాగుందా, బాహుబలి కంటే బాగుందా, లేదంటే పుష్ప కంటే బాగుందా అని. సలార్ ఈజ్ సలార్ అంతే. కరెక్ట్ చెప్పాలంటే ప్రభాస్ కట్అవుట్కి ఒక టైలర్ మేడ్ మూవీ ఇది. అఫ్కోర్స్ ఇది ఉగ్రం రీమేకే కావచ్చు, బట్ ఓన్లీ సోల్ మాత్రమే ఉగ్రంది. ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ ఇది. నేను ఉగ్రం 2 సార్లు చూసా, స్టిల్ మూవీ మొత్తం నేను ఎంగేజ్ అయ్యా. మూవీ మొత్తం నాకు నచ్చింది. మూవీ చాలా బాగుంది. బట్ మూవీ ఎంత బాగుంది అని చెప్పాలంటే, మన ప్రభాస్వి ప్రశాంత్ నీల్ మూవీస్ ఒక ఆర్డర్లో పెడితే దిస్ ఈజ్ ద ఆర్డర్. ఫస్ట్ ప్లేస్లో బాహుబలి కన్క్లూజన్ ఉంటుంది, తర్వాత కేజీఎఫ్ 2, తర్వాత బాహుబలి బిగినింగ్, కేజీఎఫ్ చాప్టర్ 1, సలారు, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్. రీమేక్ 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 అని దాన్ని నెగిటివ్గా చూడకండి. ఒకప్పుడు మూవీస్లో రీమేక్ అంటే ఒరిజినల్ ఎలా ఉంటే అలా తీస్తే అది పర్ఫెక్ట్ రీమేక్. ఎందుకంటే యాక్సెస్ ఉండేది కాదు వేరే లాంగ్వేజెస్లో మూవీస్ చూడడానికి. సో దట్ వాజ్ ద పర్ఫెక్ట్ రీమేక్, ఒరిజినల్ని యాజ్ ఇట్ ఈస్ తీయగలిగినప్పుడు. బట్ 2023కి రీమేక్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఒక మూవీ ఆ సోల్ని తీసుకొని యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఈవెన్ ఆల్రెడీ ఒరిజినల్ ప్రోడక్ట్ చూసిన వాళ్ళు కూడా ఈ రీమేక్ చూసి ఎంజాయ్ చేయగలగాలి. ఈ ఫీట్ని అప్పుడెప్పుడు హరీష్ శంకర్ చేశారు, గబ్బర్ సింగ్ రీమేక్. మీరు గబ్బర్ సింగ్ అనే మూవీ దబాంగ్ మూవీ చూసి వెళ్ళినా కూడా నచ్చుతుంది. ఆ రెండు ఆల్మోస్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లాగా ఉంటాయి. ప్రశాంత్ నీల్ కూడా సేమ్ అదే రిపీట్ చేయగలిగాడు. ఇది ఉగ్రం రీమేక్ అయినా కూడా ఉగ్రం చూసిన వాళ్ళకి కూడా విపరీతంగా నచ్చే మూవీ ఈ సలార్. స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బద్ధ శత్రువులుగా ఎలా అయ్యారు అనేదే మూవీ. సో అదే స్టోరీని 2 పార్ట్స్లో చెప్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ని ప్రజెంట్ చేయడంలో ఆల్మోస్ట్ డైరెక్టర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. మీరు సాహో తీసుకున్నా, రాధేశ్యామ్ తీసుకున్నా, ఆదిపురుష్ తీసుకున్నా, ఏదో ఒక డిఫెక్ట్, అరే ఇక్కడ బాగాలేడు కదా ప్రభాస్, ఓకే ఇక్కడ పర్లేదు బాగానే ఉన్నారు ఇలా. బట్ సలార్లో మీరు ప్రభాస్ బాగాలేడు అని ఒక ఫ్రేమ్ కూడా చూపించలేరు, అంత బాగా ప్రజెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఏమన్నా మ్యాన్లీగా ఉన్నాడా ప్రభాస్? మళ్ళీ బాహుబలి 1-2లో ఉన్న చామ్ కనిపించింది ప్రభాస్ ఫేస్ లో. యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. కేజీఎఫ్ 1 and 2 చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రెజెంటేషన్ వైజ్ సేమ్ అదే రిపీట్ అయింది. బట్ ఈసారి ఓన్లీ ఎలివేషన్స్ కాకుండా కొంచెం ఎమోషనల్, ఫ్రెండ్షిప్ వీటిని టచ్ చేశాడు. దట్ వాస్ గుడ్, డీసెంట్. ఒకటి క్లిక్ అయింది కదా అని అదే పట్టుకొని వేలాడకుండా తను రీడిఫైన్ చేసుకోవడానికి ట్రై చేశాడు. బట్ కంప్లీట్గా వేరే వరల్డ్ క్రియేట్ అయితే చేయలేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ అన్నట్టు తన గతం దాచిపెట్టుకుని ఒక అజ్ఞాత ప్లేస్లో బతుకుతున్న హీరో. ఆల్మోస్ట్ చాలా మూవీస్లో ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్లో ఎంత స్టోరీ ఉందంటే, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఈ మూవీని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేశారు. ఎందుకు చేశారా అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. అంత పెద్ద వరల్డ్ సెకండ్ హాఫ్లో ఉన్నది. ఆ కన్సర్ వరల్డ్లో టూ మెనీ క్యారెక్టర్స్, ట్రైబ్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ మోటివ్స్, ఇలా సో మచ్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఆ సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ స్టోరీ అంతా రన్ అయ్యేది అదే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఉగ్రం మూవీ షేడ్స్ ఓన్లీ ఫస్ట్ హాఫ్ లోనే కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం అదేదో డిఫరెంట్ మూవీ లాగానే ఉంటుంది. ఆ నేరేటివ్ కూడా కేజీఎఫ్ చాప్టర్ 1 ఉంటుంది కదా, దాంట్లో ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది దీంట్లో కూడా. బట్ వరల్డ్ బిల్డింగ్ అయితే పక్కా కేజీఎఫ్ కంటే చాలా పెద్ద వరల్డ్ ఇది. కాన్సర్ అనేది టూ బిగ్. అండ్ మెయిన్ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, కేజీఎఫ్కి సలార్కి ఏమైనా లింక్ ఉందా, క్రాస్ ఓవర్ అంటే లేదు, పాసిబిలిటీ కూడా లేదు. ఎందుకంటే ఆ టైం పీరియడ్ వేరు, ఆ వరల్డ్ వేరు, ఆ క్యారెక్టర్స్ వేరు. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఆ లింక్ ఉన్నా లేకపోయినా ఇది ఒక స్టాండ్ అవుట్ అయ్యే మూవీ, దట్స్ ఫర్ షూర్. మూవీ పక్క ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఎలాంటి వల్గారిటీ లేదు, కొద్ది వైలెన్స్ ఉంది. అండ్ ఈ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అసలు లేదు మూవీలో. సో వీటికి ప్రిపేర్ అయ్యి వెళ్తే ఫ్యామిలీస్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేస్తాయి. డంకినా సలార్ అంటే అది ఇంకా చెప్పే అవసరం లేదు, పక్కా సలారే. మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. మూవీ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో రాయండి. దిస్ ఈస్ శాన్ సైనింగ్ ఆఫ్.